వెల్కమ్ టు కానక టీవీ. కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్స్ నందు శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేసిన 9 అడుగుల శ్రీ భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఐటీ మరియు నారా లోకేష్ గారు ఆవిష్కరించిన తర్వాత అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి గారు మాట్లాడుతూ 1984 సంవత్సరం నుండి ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మొదలుకొని మన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ తరం యువనేత కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి వరకు కురవలకి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. బీకే పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సభా వేదికను అలంకరించిన పెద్దలు, యువగలం రథసారథి, భవిష్యత్ కథానాయకుడు, భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన మంత్రులకు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఫెడరేషన్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా మన కుల దైవం భక్త కనకదాసు గారి 538వ జయంతి మన యువ నాయకుడు ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తూ ఉంది. చాలా సంతోషం. ఇది గర్వపడుతున్న కురవ కులస్తులంతా కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర కార్యక్రమానికి, అది కళ్యాణదుర్గం ప్రాంతానికి, మా ఉమ్మడి జిల్లాకి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం, స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మా కులానికి కూడా ఒక పేరుంది. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు అక్కరాయలు, బుక్కరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణదేవరాయల కాలంలో ఎవరైతే భక్త కనకదాసు గారి యొక్క తండ్రి ఆ రోజు దండనాయకుడు, అదే కాలక్రమేణా ముఖ్యంగా కనకదాసు కూడా వాళ్ళ తండ్రి తదనంతరం దండనాయకుడిగా వచ్చిన తర్వాత, యుద్ధంలో గాయపడిన తర్వాత అక్కడ బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆ హరిని, శ్రీహరిని కొలవడం, తద్వారా ఆ హరి ఒక ముసలి రూపంలో వచ్చి ఆయన కాపాడి ప్రత్యక్షం కావడం, తదనంతరం ఆయన కూడా శ్రీహరి యొక్క భక్తుడిగా మారిపోవడం జరిగింది. భక్త కనకదాసు ఆయన కూడా దాసుడు. ముఖ్యంగా నల చరిత్ర కానీ ఇవన్నీ కూడా చాలా పుస్తకాలను కూడా రచించడం జరిగింది. అలా అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా హాలు మతస్థులే. చాలా వరకు కూడా కాంస్య విగ్రహాలు అయితేనేమి నెరవేర్చడం కూడా జరిగింది, అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రాష్ట్రంలో కూడా కురబ కులస్తుడైనటువంటి వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ కూడా బాగా ఒక అవేర్నెస్ వచ్చింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా దాదాపుగా మా జిల్లాతో పాటు రాయలసీమలో దాదాపుగా 23 నియోజకవర్గాల్లో 20 నుండి 40-50 వేల ఓటర్స్ ఉన్నటువంటి కులం మా కులం. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మా కులానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 83లో రామచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చారు. అదే కాలక్రమేణా జరుగుతున్నటువంటి తరుణంలో నాకు కూడా ఆశీర్వదించారు. నందమూరి తారక రామారావు గారి కాలం నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా 2 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 16 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని మాకి ఆశీర్వదించింది. అదేవిధంగా మన 2024 ఎన్నికల్లో 2 లోక్సభ, 1 శాసనసభ స్థానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మా కులానికి కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా అయితేనేమి, జెడ్పీటీసీ
సభ్యులుగా అయితేనేమి భవిష్యత్తులో 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ కాబోతున్నటువంటి తరుణం 2025 సీట్లు వస్తున్నటువంటి తరుణంలో మా కర్నూలు కానీ అనంతపూర్ కానీ చిత్తూరు జిల్లాలో మా కులం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు కూడా శాసనసభ్యులుగా అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి కాలం నుండి ఆదుకున్నటువంటి పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు కూడా మొన్న కుప్పం మీరు చూసినట్లయితే కుప్పంలో కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే కుప్పంలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్ల రూపాయలు వెచ్చించి కళ్యాణ మంటపం కూడా నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమంలో అష్యూరెన్సెస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా గుడికట్లు పూజారులకు కూడా 5,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం, నిన్ననే అది కూడా జీవో వచ్చింది. హర్షధ్వనుల మధ్య మీరంతా కూడా ఆ విధంగా అదేవిధంగా ఇంకా ఉన్నాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా మా కులానికి సంబంధించిన గొర్రెలు, అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని కూడా అక్కడ సార్ కూడా ప్రకటించాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేర్చమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా 9 కళ్యాణ మంటపాలు కూడా నిర్మించుకున్నాం. అదేవిధంగా నాద్వారంలో హిందూపురి కానీ, అదేవిధంగా పరిగి అయితేనేమి, అనంతపురం అయితేనేమి, అదేవిధంగా కనగానపల్లి మండలంలో అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా ఒక కులానికే కాదు, నేను కూడా ముఖ్యంగా బీసీలు కూడా ఈరోజు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా పరిగిలో వాల్మీకి కళ్యాణ మంటపానికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా ఉప్పరి కళ్యాణ మంటపానికి 1 కోటి రూపాయలు సోమందేపల్లిలో ఇచ్చాం. అదేవిధంగా వడ్డెర కళ్యాణ మంటపానికి యాదవ కళ్యాణ మంటపం కూడా 2 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం. మైనార్టీస్కి ధర్మవరంలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. అదేవిధంగా నేను లోకేష్ బాబు గారికి మన భవిష్యత్ ముఖ్యమంత్రికి ఒకటే వేడుకుంటున్నాం సార్. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి తరుణంలో బీసీ భవన్లు కూడా ఇమ్మని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గతంలో కూడా బీసీ భవన్లు మనం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019లో ఆ రోజు బీసీ భవన్లకు డబ్బులు ఇస్తే అదేవిధంగా అధికారం పోవడంతో ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. కాబట్టి బీసీల భవన్లకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా మా కులం ఈరోజు గర్వపడతా ఉంది. మీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు అయితేనేమి, కనకదాసు మా కులగురం కనకదాసు విగ్రహావిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.